Hi my dear children, how are you? I hope you are all staying safe. So today we are going to learn the C reading. Okay, so C reading. What is our lesson name? The New Blue Dress. Unit 1 C reading, The New Blue Dress. So before going into the lesson, we will learn the glossary. Look at the glossary on the board. So what is the first one? Running water. Running water. Water coming from the main supply when taps are turned on. సో మీరు ఎప్పుడైతే ట్యాప్స్ ఆన్ చేయగారు వాటర్ ఎలా ఫ్లో అవుతుంది. సో రన్నింగ్ వాటర్ అంటే కంటిన్యూస్గా వాటర్ అనేది రావడం. ఓకేనా. సో రన్నింగ్ వాటర్ మీనింగ్ ఈజ్ వాటర్ కమింగ్ ఫ్రమ్ ద మెయిన్ సప్లై వెన్ ట్యాప్స్ ఆర్ టర్న్ ఆన్. నెక్స్ట్ వన్ పేమెంట్. వాట్ ఇస్ కాల్డ్ ది పేమెంట్? పేమెంట్ మీన్స్ ఫుట్పాత్. నెక్స్ట్ వన్ excitement. Excitement means strong feeling. Okay, next strong feeling. Amazed. Amazed, what is the meaning of amazed? Surprising గా ఫీల్ అవుతాం కదా దాన్ని amazed అంటారు. Amazed, filled with great wonder. Next one decent, respectable. So he is a decent person అంటే అర్థం ఏంటి? సో గౌరవంగా ఉండేవాళ్ళు అని చెప్పి. సో decent means respectable. నెక్స్ట్ కమ్యూనిటీ. కమ్యూనిటీ కమ్యూనిటీ అంటే ఏంటంటే ఒక స్టాండర్డ్కి సంబంధించిన అందరూ కూడా ఒక చోట ఉండడం. ఓకేనా. సో కొంతమంది ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ ఒక స్ట్రీట్లో ఉంటూ ఉంటారు కదా. సో అలా ఉండడాన్ని ఏమంటారు? కమ్యూనిటీ అంటూ ఉంటారు అన్నమాట. సో పీపుల్ లివింగ్ ఇన్ ద సేమ్ లొకాలిటీ హూస్ కన్సిడర్డ్ యాజ్ అ యూనిట్. ఓకే, ఒక గ్రూప్గా ఉన్న వాళ్ళందరినీ కూడా కమ్యూనిటీ అంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఆర్గనైజ్, టు అరేంజ్ ఆర్ టు మేక్ ప్రిపరేషన్. సో ఏదైనా చేయడానికి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? ప్రిపేర్ చేయడం. ఓకే, సో ఆర్గనైజ్ అంటే టు అరేంజ్ ఆర్ టు మేక్ ప్రిపరేషన్. నెక్స్ట్ క్యాంపెయిన్స్, ఏ సిరీస్ ఆఫ్ ప్లాన్డ్ యాక్టివిటీస్ టు డూ సంథింగ్. సో క్యాంపెయినింగ్ అంటే ఒక యాక్షన్ చేయడానికి ముందు దాన్ని ప్రిపేర్ చేయడం అన్నమాట. సో ప్లాన్ చేసుకున్న యాక్టివిటీస్ అన్ని ఒకటి తర్వాత ఒకటి జరిగేలా చేయడాన్ని campaigns అంటారు. So this is our glossary. So what is our lesson name? The New Blue Dress. Why it is the new blue dress? Listen. So first I'll explain the summary of the story, then we will look at the textbook. Okay, so in the summary of this story, okay, in the area called Cleveland, what is the place name? So the city name is Cleveland in the year 1909. Okay, in 1909. సో క్లెవ్లాండ్ అనే సిటీలో గేట్స్ అవెన్యూ యొక్క ప్లేస్ ఉంది. ఓకే, సో వన్ ఆఫ్ ది స్ట్రీట్ గేట్స్ అవెన్యూ. సో క్లెవ్లాండ్లో ఉన్న మిగతా అన్ని ప్లేసెస్ కూడా చక్కగా అన్నీ కూడా విత్ మంచి రిచ్గా ఉంటాయి అన్నమాట. నీట్ అండ్ క్లీన్గా ఉండే ఏరియాస్ ఎక్సెప్ట్ ద గేట్స్ అవెన్యూ. గేట్స్ అవెన్యూ అనే ప్లేస్ ఏదైతే ఉందో అది మాత్రం ఎప్పుడూ కూడా డర్టీగానే ఉండేది. ఓకే, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏరియాని శానిటైజ్ చేయడం, ఐ మీన్ వాటర్ శానిటేషన్ కానీ లేదంటే క్లీన్గా ఉంచడం కానీ పేమెంట్స్ నీట్గా ఉంచడం కానీ ఇవేమీ చేసేవారు. గేట్స్ అవెన్యూ ఇస్ ద ఐ మీన్ డర్టీ ప్లేస్ ఇన్ ద క్లెవ్లాండ్ సిటీ. ఓకే, వెన్ ఈస్ ది స్టోరీ కేమ్ ఇన్ ద ఇయర్ 1909. సో గేట్స్ అవెన్యూలో ఈ క్లెవ్లాండ్లో గేట్స్ అవెన్యూ అనే ప్లేస్ చాలా డర్టీ ప్లేస్. ఓకే, సో ఇన్ క్లెవ్లాండ్ there is a school. Okay, so different places, the students of different places go to school. In the Gates Avenue also one girl is going from the Gates Avenue also to the school. Okay, so she is wearing the dirty clothes. Okay, and the remaining children all are wearing the new clothes. One day teacher gives a blue dress to that girl. Okay, my blue dress అనేది ఇస్తారు teacher. Okay, then she will go home. The next day she will neatly dress up the dress. Okay, so her mother will see the dress and she asks her, so you are looking beautiful. So she thinks and she will clean all the house. Okay, so after cleaning the house, his father will see the house, her father will see the house and he also will clean the house. So remaining the neighboring ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హౌసెస్ అన్ని నీట్గా చేసుకుంటారు అన్నమాట. అప్పటి నుంచి గేట్స్ అవన్నీ నీట్గా మొత్తం ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా ఇళ్ళన్నీ నీట్గా శుభ్రం చేసుకుంటారు. సో మినిస్టర్ ఒక రోజు అటువైపు నుంచి వెళ్తున్నప్పుడు సో ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీట్గా హౌసెస్ అన్ని క్లీన్ చేసుకుంటున్నారు కదా. సో ఆ క్లీన్ చేసుకుంటే హౌసెస్ చూసి ఏం చేస్తారు? వాటర్ ఫెసిలిటీస్ అలాగే రోడ్ క్లీనింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి అరేంజ్ చేస్తారు. అప్పటి నుంచి గేట్స్ అవన్నీ కూడా ఒక డీసెంట్ అంటే రెస్పెక్టబుల్ పర్సన్స్ ఉండే ప్లేస్ లాగా తయారవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి
బ్లూ డ్రెస్ ఇవ్వడం కారణంగా అమ్మాయి నీట్గా రెడీ అవ్వడం వల్ల చేంజ్ అనేది వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయింది. ఆ చేంజ్ కంటిన్యూ అవుతూ స్ట్రీట్ మొత్తం చేంజ్ అయ్యి దట్ బికమ్ ద న్యూ గేట్స్ అవెన్యూ అనమాట. నీట్గా మంచి క్లీన్ రెస్పెక్టబుల్ పర్సన్స్ ఉండే ప్లేస్ కింద గేట్స్ అవెన్యూ అనేది చేంజ్ అయింది. ఓకే, చిన్న చిన్న మంచి పనులు కూడా ఇట్ లీడ్స్ టు లార్జ్, ఓకే, ఇట్ లీడ్స్ టు ద లార్జ్ చేంజ్. ఈ లెసన్ నుంచి అది నేర్చుకుంటాం. ఓకే, look at page number 19. So in page number 19, when spring came to the city of Cleveland in 1909, it did not change Gates Avenue. So in the year 1909, Cleveland లో స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు, ఓకే, it did not change Gates Avenue. సో స్ప్రింగ్ సీజన్ అంటే ఏంటి? స్ప్రింగ్ సీజన్ లో చక్కగా కొత్త ఫ్లవర్స్ అన్ని వస్తాయి, చక్కగా మంచి అవన్నీ పడి నీట్గా చక్కగా అందంగా ఉంటుంది అట్మాస్ఫియర్ అంతా, అవునా? కానీ గేట్స్ అవెన్యూ అలాంటి అట్మాస్ఫియర్ ఏది రాలేదండి. గేట్స్ అవెన్యూలో క్లీవ్లాండ్ సిటీలో అన్ని ప్లేసెస్ లో వచ్చింది ఎక్సెప్ట్ ఇన్ ది గేట్స్ అవెన్యూ. ఓకే, నెక్స్ట్, people who lived on the pretty streets near Gates Avenue were making gardens and painting their houses, but Gates Avenue continued to look dirty and ugly. So Gates Avenue కి దగ్గరగా ఉన్న స్ట్రీట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ హౌసెస్ అన్ని కూడా నీట్ గా పెయింట్ చేసుకుంటున్నారు. అలాగే సో గార్డెన్స్, ఓకే, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తో గార్డెన్స్ అన్ని కూడా నీట్ గా డెకరేట్ చేసుకుంటున్నారు. సో ఎక్సెప్ట్ గేట్స్ అవెన్యూలో ఉన్న వాళ్ళు మాత్రం దే ఆర్ నాట్ డెకరేటింగ్ దేర్ హౌసెస్, దే ఆర్ నాట్ పెయింటింగ్ దేర్ హౌసెస్, దే వర్ నాట్ క్లీనింగ్ దేర్ హౌసెస్. ఓకే, నెక్స్ట్, గేట్స్ అవెన్యూ వాజ్ ఎ షార్ట్ స్ట్రీట్ బట్ ఇట్ సీమ్ లాంగర్ బికాస్ ఇట్ వాజ్ అగ్లీ. గేట్స్ అవెన్యూ అనేది చిన్న స్ట్రీట్, ఓకేనా, కానీ చాలా పెద్దగా అనిపించేదంట. ఎందుకు? బికాస్ ఇట్ లుక్స్ డర్ట్ అగ్లీ. సో నీట్గా లేనప్పుడు దాంట్లోకి వెళ్తుంటే మనకి చిరాకుగా అనిపిస్తుంది, ఎక్కువగా అనిపిస్తుంది అనమాట, మనం ఎక్కువ దూరం నడిపించినప్పుడు. అదే అందంగా ఉందనుకోండి, ఏం చేస్తాం, బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు అవన్నీ చూస్తూ చక్కగా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో అది ఎలా అనిపిస్తుంది? తక్కువ దూరంగా అనిపిస్తుంది కదా. సో ఈ గేట్స్ అవెన్యూ కూడా ఎప్పుడైతే నీట్గా లేదో చూడడానికి పెద్ద స్ట్రీట్, డర్టీగా ఉన్న స్ట్రీట్లా కనిపిస్తూ ఉండేది అనమాట గేట్స్ అవెన్యూ. ఓకే, గేట్స్ అవెన్యూ వాజ్ అ షార్ట్ స్ట్రీట్. Most of the families who lived there had very little money. సో ఈ గేట్స్ అవెన్యూలో ఉన్న వాళ్ళందరూ కూడా తక్కువ ఇన్కమ్తో ఉండేవాళ్ళు అనమాట, ఓకేనా, వాళ్ళు ఎక్కువ సంపాదించేవాళ్ళు. సో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని కూడా గేట్స్ అవెన్యూలో ఉంటూ ఉండేది. ఓకే, దే నెవర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీ మోర్. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకెక్కువ కావాలని ఆశించడం కానీ లేదంటే ఇంకెక్కువ కావాలని కోరుకునేలా కాదనమాట. నీట్గా ఉండాలి, ఇవన్నీ ఆలోచన లేవు వాళ్ళకి. ఓకే, turn the page number 20. Their houses had not been painted in many years and they did not even have running water. The street itself was ugly too. There was no pavement, there was no street light and the railroad at the end of the Gates Avenue added noise and dirt. So, ఈ houses ఎప్పుడు కూడా పెయింట్ చేయడం కానీ క్లీన్ చేసుకోవడం కానీ లేదు. సో గవర్నమెంట్ కూడా వాళ్ళకి మంచి రోడ్స్ వేయించాలని, లేదు అంటే రన్నింగ్ వాటర్ సప్లై ఇవ్వాలని, ఐ మీన్ ట్యాప్స్ నుంచి వాటర్ వచ్చేలా ఫెసిలిటీస్ పెట్టాలని కానీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ థింక్ చేయలేదు వాళ్ళు, ఓకేనా. సో ఇప్పుడు కూడా ఎవరు వాళ్ళకి హెల్ప్ కూడా చేయలేదు, ఎందుకంటే వాళ్ళు నీట్గా ఉండట్లేదు కదా, వాళ్ళపైన వీళ్ళు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతోపాటు గేట్స్ అవెన్యూకి స్ట్రీట్ ఎండ్లో ఒక రైల్వే లైన్ ఉండేది. సో ఈ స్ట్రీట్కి ఈ రీసౌండ్స్లు కానీ సౌండ్స్, ట్రైన్ సౌండ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎక్స్ట్రా నాయిస్ని యాడ్ చేస్తూ ఉండేదన్నమాట. అది ఇంకా అగ్లీగా అనిపిస్తూ ఉండేది గేట్స్ అవెన్యూ. ఓకే, సో అదర్ గర్ల్స్ ఇన్ ద స్కూల్ నియర్ గేట్స్ అవెన్యూ wore new and pretty clothes that spring, but the little girl from the Gates Avenue still wore the dirty dress that she had worn all winter. సో ఇక్కడ గేట్స్ అవెన్యూలో చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా స్ప్రింగ్ సీజన్ రాగానే కొత్త కొత్త డ్రెస్సెస్ వేసుకుని అందరూ కూడా వచ్చేవారు. కానీ బట్ ద లిటిల్ గర్ల్ ఫ్రమ్ గేట్స్ అవెన్యూ, సో లిటిల్ గర్ల్ గేట్స్ అవెన్యూలో ఉన్న ఒక చిన్న పాప మాత్రం వింటర్లో ఏదైతే డ్రెస్ తను వేసుకుందో ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ ఎంటర్ అయిన తర్వాత కూడా సేమ్ డ్రెస్ని, చిరిగిపోయిన డ్రెస్ని వేసుకుని వస్తుందంట. ఓకే, లుక్ హియర్, నెక్స్ట్, హర్ టీచర్, probably that was the only dress she wore. సో తనకున్న ఒక డ్రెస్ అదే, దాన్ని తను ఇప్పుడు కూడా స్ప్రింగ్ సీజన్ వచ్చిన తర్వాత కూడా అదే వేసుకుని వస్తుంది. ఓకే, హర్ టీచర్ వాజ్ వెరీ అన్హ్యాపీ. ద లిటిల్ గర్ల్ వాజ్ సో నైస్. షీ ఆల్వేస్ వర్క్డ్ హార్డ్ ఇన్ స్కూల్. She was always friendly and polite. Her face was dirty and her hair was untidy, but anyone could see that she was pretty under the dirt. So
టీచర్ చాలా బాధగా ఫీల్ అవుతారు. అన్హ్యాపీ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అన్హ్యాపీ? ఫీలింగ్ బ్యాడ్. ఓకే, సో ఎప్పుడైతే తను ఆ విధంగా చూసారో టీచర్ చాలా బాధపడ్డారంట. సో తను చాలా అందంగా ఉంటుంది. ఓకే, కానీ తను వేసుకున్న డ్రెస్ కానీ హెయిర్ ఏమో తను నీట్గా డ్రెస్సింగ్ కానీ లేదంటే హెయిర్ కొడుకు ఇవేమీ చేయట్లేదు కాబట్టి అలాగే డర్టీగా ఉండేది. సో ఆ డర్టీ వెనుకున్న అందాన్ని ఎవరు చూడట్లేదు ఆ అమ్మాయికి. ఓకే, సో ఈ టీచర్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారనమాట, ఎందుకు అమ్మాయి అలా వస్తుంది అని చెప్పి. సో తనకు ఒక డ్రెస్ ఇవ్వాలి అని చెప్పి టీచర్ ఆలోచిస్తారు. ఓకే, లుక్ హియర్. One day teacher said, won't you wash your face before you come to school tomorrow morning? Please do that just for me. So teacher ఏం చెప్తారంటే అమ్మాయిని పిలిచి, won't you wash your face because, okay, సో రేపు నువ్వు వచ్చేటప్పుడు ఈ ఫేస్ని వాష్ చేసుకుని రావా నా కోసం అని చెప్తారు. ఓకేనా, సో ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకుని రేపు నా కోసం నీట్గా రామ్మా అని చెప్పి ఆ అమ్మాయికి చెప్తారనమాట. ఎందుకంటే తన మంచి అమ్మాయి, బాగా చదువుతుంది, కానీ తన అపీరెన్స్ మాత్రం బాగోదు. ఓకే, సో తన టీచర్ చెప్పినట్టుగా నెక్స్ట్ డే వస్తుంది. ఏం జరిగిందో చూడండి. The next morning the child's pretty face was clean and hair tidy. Before the little girl went home that afternoon, the teacher said, now dear, please ask your mother to wash your dress. ఓకే, సో నెక్స్ట్ డే తను చెప్పిన ఫేస్ అంతా కూడా వాష్ చేసుకుని నీట్గా, అలాగే ఈ 2 ఫ్లేట్స్ ఉంటాయి కదా, 2 ఫ్లేట్స్ని కూడా నీట్గా వేయించుకుని వచ్చింది. ఓకే, సో మధ్యాహ్నం వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ టీచర్ మళ్ళీ పిలిచిన అమ్మాయితో ఏం చెప్తారంటే, నువ్వు మీ మదర్ని అడిగి ఈ డ్రెస్ని వాష్ చేయించుకుని కొత్తగా వేసుకుంటారా అని చెప్పి చెప్తారు. ఓకే, నెక్స్ట్. But the girl continued to wear the same dirty dress. Her mother is probably not interested in her, the teacher thought. So she bought a bright blue dress and gave it to the little girl. The child took the gift eagerly and rushed home. So వాళ్ళ టీచర్ ఏం చెప్పారు, డ్రెస్ని వాష్ చేసుకుని రమ్మన్నారు. ఓకే, బట్ ద గర్ల్ కంటిన్యూడ్ అంటే ద గర్ల్ కంటిన్యూడ్. సో అయినా కానీ తను సేమ్ మళ్ళీ ఆ డర్టీ డ్రెస్ని వేసుకుని వస్తూ ఉంది. సో టీచర్ ఏమనుకున్నారంటే వాళ్ళ మదర్కి ఇంట్రెస్ట్ లేదేమో తిన పట్ల, అందుకే తినకి మంచి డ్రెస్ వేయట్లేదు అనుకుని వాళ్ళ టీచర్ ఏం చేస్తారు, ఒక మంచి డ్రెస్ కొని తనకి బ్లూ కలర్ డ్రెస్, ఓకే బ్లూ కలర్ డ్రెస్ తీసుకుని తనకి ఇస్తారనమాట. సో తిను చాలా ఈగర్లీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈగర్లీ? సో స్ట్రాంగ్ ఫీలింగ్, ఎక్సైటెడ్గా ఆ డ్రెస్ని తీసుకుంటుంది అనమాట, హ్యాపీగా. ఓకే, తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. చూడండి నెక్స్ట్ ఏం జరిగిందో, పేజ్ నెంబర్ 21. The next morning she came to school in the new blue dress and she was very clean and tidy. She told her teacher, my mother couldn't believe her eyes when she saw me this new morning in my new dress. My father wasn't at home, but he'll see me at supper night. She was full of excitement. సో ఆ బ్లూ డ్రెస్ వేసుకుని నెక్స్ట్ డే స్కూల్కి వచ్చింది ఆ అమ్మాయి. ఓకేనా, సో తను ఎప్పుడైతే స్కూల్కి వచ్చిందో వాళ్ళ టీచర్ దగ్గరికి వచ్చి చెప్తుంది అనమాట, మా మదర్ ఎప్పుడైతే నన్ను ఇలా చూసారో చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు టీచర్, మా డాడీ ఇంటి దగ్గర లేరు, ఈవినింగ్ టైం వచ్చినప్పుడు చూస్తారు ఖచ్చితంగా అని చాలా ఎక్సైటింగ్గా, చాలా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్తో చెప్తుంది తను. ఓకే, when her father saw her in her new blue dress, he was amazed to find that he had a very pretty little girl. When the family ate supper, he was even more amazed to see a cloth on the kitchen table. The family had never used tablecloth before. We are going to begin to be tidier here, his wife said. I must need to be dirty when our daughter is so clean. సో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. సో ఆ నైట్ తను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఎందుకంటే తనకి అంత ప్రెట్టీగా ఉండే కూతురు ఉందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళందరూ కూడా చెప్తారు నెక్స్ట్ డిన్నర్ ఓకే, సప్పర్ ఆర్ డిన్నర్ ఇస్ అ సీన్. సో వాళ్ళ సప్పర్ కంప్లీట్ అయిన తర్వాత చూసేటప్పటికి టేబుల్ మీద టేబుల్ క్లాత్ ఉంది. ఓకే, వాళ్ళ ఫాదర్ ఇంకా సర్ప్రైజ్ అయ్యారు. ఏంటి టేబుల్ క్లాత్ అనేటప్పటికి తన వైఫ్ చెప్తుంది అనమాట, ఈ రోజు నుంచి మనం ఇంకా నీట్గా ఉండాలి అని చెప్పి చెప్తుంది. ఎందుకు అంటే ఈ అమ్మాయి ఎంత నీట్గా ఉంది పాప, సో కొత్త డ్రెస్ వేసుకుని చాలా అందంగా ఉంది కదా, ప్రెట్టీగా ఉంది. సో వాళ్ళ మదర్ అంటుంది అనమాట, మన పాప ఎప్పుడైతే ఇంత ప్రెట్టీగా ఉందో మనం కూడా చాలా నీట్గా ఉండాలి, ఇప్పటి నుంచి మనం టైడియర్ అంటే ఇంకా నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి మన ఇల్లు అంతా కూడా అని చెప్పి చెప్తుంది అనమాట. After supper, the mother began to wash the kitchen floor. Her husband watched silently for several moments. Then he went outside and began to repair the fence. The next evening, with the family's help, he began to make a garden. So, after completing supper, so while dinner complete అయిపోయిన తర్వాత మదర్ ఏం చేస్తున్నారు అక్కడ, ఆ లిటిల్ గర్ల్ వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారంటే కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నారంట.
సో ఆ లిటిల్ గర్ల్ వాళ్ళ ఫాదర్ చూస్తున్నారు తన వైఫ్ ఏం చేస్తున్నారు. చూసిన తర్వాత ఒక సెవరల్ మూమెంట్స్ అంటే కొంతసేపు వరకు అలా చూసిన తర్వాత బయటికి వెళ్ళి గార్డెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తారంట. ఫెన్సింగ్ అన్నీ వేస్తారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే గార్డెన్ చుట్టూ ఫెన్స్ వేస్తారు కదా. సో ఆ విధంగా ఫెన్సింగ్ అన్నీ కట్టి సో వీళ్ళందరూ కూడా వీళ్ళు ముగ్గురు కూడా కలిసి గార్డెన్ అనేది స్టార్ట్ చేస్తారు. చక్కగా నీట్గా మొక్కలన్నీ కూడా ప్లేస్ చేసి నీట్గా గార్డెన్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే. During the following, the man in the next house watched what his neighbor was doing, and by the end of the week, the man began to paint his house. For the first time in the 10 years, a few days later, the young minister of church near Gates Avenue passed into two houses and saw two men working. సో ఎప్పుడైతే వీళ్ళందరూ ఈ ఫ్యామిలీలో లిటిల్ గర్ల్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా నీట్గా ఇల్లుని క్లీన్ చేసుకోవడం చూసి పక్కన వాళ్ళు ఉంటారు కదా, తను ఏం చేశాడు, వీళ్ళందరూ ఇంత నీట్గా అవుతున్నారని తన ఇల్లుని పెయింట్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. ఓకే. సో వెన్ హీస్ పెయింటింగ్ హిస్ హౌస్, సో 10 years గేట్స్ అవెన్యూలో 10 years క్రితం ఇంత నీట్గా ఉండేది. 10 years తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ హౌసెస్ అన్ని కూడా పెయింట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే. ఒకరిని చూసి ఒకరు అనమాట. సో అప్పుడు ఏం జరిగిందంటే వన్ ఆఫ్ ది ఫాదర్, ఓకే, సో అక్కడ చర్చ్ దగ్గరలో ఉన్న చర్చ్ ఆ రోజు చర్చ్ ఫాదర్స్ ఉంటారు కదా, ఫాదర్ కానీ మినిస్టర్ కానీ అటు వెళ్తూ గేట్స్ అవెన్యూ వైపు చూస్తారనమాట. ఏం జరుగుతుంది గేట్స్ అవెన్యూలో? సో ఆల్ ద పీపుల్ ఇన్ ద గేట్స్ అవెన్యూ ఆర్ క్లీనింగ్ దేర్ హౌసెస్. సో నెక్స్ట్ ఏం చేస్తారు చూడండి మినిస్టర్. A few days later, okay, for the first time he noticed there was no payment on Gates Avenue. సో అప్పుడు ఆయన చూస్తారనమాట మంచి పేమెంట్ అంటే మంచి ఫుట్పాత్ అనేది గేట్స్ అవెన్యూకి లేదు, అలాగే రన్నింగ్ వాటర్ సప్లై కూడా గేట్స్ అవెన్యూకి లేదు అని చెప్పి అప్పుడు చూస్తారు మినిస్టర్. సో అప్పుడు చూసి కొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడి గేట్స్ అవెన్యూలో పేమెంట్ అలాగే వాటర్ శానిటేషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఓకే. సో a few months later because of the young minister there was a payments on Gates Avenue. సో కొన్ని నెలల తర్వాత ఆ గేట్స్ అవెన్యూలో మంచి రోడ్ అనేది అలాగే వాటర్ సప్లై అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే. సో there was a street light at the corner, the houses had running water. 6 months after little girl got her new black dress, Gates Avenue had become a tidy street wherever respectable citizens live. సో అప్పటి నుంచి కూడా ఒక స్ట్రీట్ లైట్ అరేంజ్ చేశారు, అలాగే అందరూ ఆ లిటిల్ గర్ల్ కూడా కొత్త బ్లూ డ్రెస్ అనేది మళ్ళీ తీసుకుంది. నెక్స్ట్ గేట్స్ అవెన్యూ అనేది వేర్ రెస్పెక్టబుల్ పీపుల్ అంటే డీసెంట్ పీపుల్ అందరూ కూడా ఉండే ప్లేస్ కింద గేట్స్ అవెన్యూ అనేది చేంజ్ అయింది అనమాట. When people in the other places heard the story of Gates Avenue, they began to organize their own cleanup campaigns. Since 1930, more than 7,000 towns and cities have organized campaigns for painting and repairing house and making better lives for the people who live in them. So after Gates Avenue గురించి మిగతా ప్లేసెస్లో కూడా వింటారు కదా. సో ఈ విధంగా చేంజ్ అని చెప్పి న్యూస్ పేపర్లో మాత్రం పబ్లిష్ చేస్తుంటారు. సో ఈ విషయం తెలిసిన తర్వాత మోర్ దెన్ 7,000 టౌన్స్, ఓకే, 7,000 టౌన్స్ అలాగే సిటీస్ అన్నీ కూడా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది క్లీనింగ్ క్యాంపెయిన్స్ అనేవి స్టార్ట్ చేసింది అనమాట. ఈ విధంగా అందరూ కూడా నీట్గా ఉండడం అనేది స్టార్ట్ అయింది. సో దీని నుంచి ఏం తెలుసుకున్నాము? Who knows what will happen when a teacher gives a little girl a new blue dress. సో ఎవరికి తెలుసు టీచర్ న్యూ బ్లూ డ్రెస్ ఇవ్వడం వల్ల ఇంత చేంజ్ వస్తుందని. సో డూ స్మాల్ చేంజెస్. ఓకే. సో మంచి పనులు చేయడం వల్ల దాన్ని ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి మంచి అనేది ఎక్కువగా జరుగుతుంది. లెర్న్ ద లెసన్ వన్స్ అగైన్.